ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ రమణ మహర్షితో సంభాషణలు, రకరకాల ప్రశ్నలు, ఒకే రకం జవాబులు అనే ప్రవచన పరంపరలో 49వ భాగానికి వచ్చాము. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్యాంశాలు. ఒక సందర్శకుడు అడిగాడు, నా వంటి ప్రారంభకులకు రూపనామములతో కూడిన ఒక దైవ ధ్యానం మంచిదా, లేక అహం బ్రహ్మాస్మి అనే జ్ఞాన సంబంధమైన ధ్యానం మంచిదా? మహర్షి గారు అన్నారు, ప్రారంభకుడిని అన్నావు కాబట్టి దైవధ్యానమే చేసుకో అన్నారు. తర్వాత ఒకరెవరో యోగ వాసిష్టానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగారు. అందులో రాముడు వశిష్ఠుడితో అడుగుతూ ఉన్న ప్రశ్న, పరబ్రహ్మము అత్యంత శుద్ధమైనటువంటిది, ఏ విధమైన ఇతర పదార్థములు దానిలో ఉండటానికి వీల్లేదు, మరి అందులో నుంచి మాయ అనేది ఎట్లా వస్తుంది, రావటమే కాకుండా ఆ పరబ్రహ్మమునే అది కమ్ముకుంటోంది ఎట్లాగూ? ఇది ఒక అతీతమైనటువంటి ప్రశ్న, దీనికి సరైన సమాధానం లేదు. మాయ అంటేనే తెలియదు, మాయ ఎట్లా కమ్ముకుంటుంది, ఇవన్నీ సృష్టికి పూర్వం జరిగినటువంటి విశేషాలు. ఈ మనస్సు అటువంటి విషయాలను విప్పి చెప్పలేదు. కనుక వశిష్ఠ మహర్షి ఏవో చాలా అవి ఇవి ఏవో చెప్పి ఈ ప్రశ్న అడిగినప్పుడు ఏమన్నారంటే, బాగా వైరాగ్యంతో నిండి ఉన్న శుద్ధమైన మనస్సులో ఇటువంటి ప్రశ్న రాదు అన్నారు. అంటే అర్థం ఏంటి? వైరాగ్యము ముముక్షత్వం మొదలైన బాగా ఉంటే ఈ ప్రపంచాన్నించి నేను ఏ విధంగా బయటపడాలి, దీనికి అతీతంగా ఎట్లా ఉండాలి అన్నదే రావాలి. కానీ ఎందుకు వచ్చింది అని సిద్ధాంతపరమైన చర్చలు చేస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. వైరాగ్యము ముముక్షత్వము తీవ్రంగా ఉన్నవాడు అవి చెయ్యరు అని చెప్పారు. మరి రకరకాలుగా చెప్తూ ఉంటారు ఈ సృష్టి మొదలైన వాటిని గురించి. ఎందుకంటే అడిగే వారి స్థాయిని బట్టి రకరకాలుగా చెప్పవలసి వస్తుంది. అభ్యాసము వైరాగ్యము అనే దాని ప్రసక్తి వచ్చింది. మహర్షి గారు అన్నారు, ఎందుకు అభ్యాసం చేయాలి అంటే, మనస్సు కాసేపు అణిగినట్లుగా ఉంటుంది, మళ్ళీ పైకి లేస్తుంది, మళ్ళీ కాసేపు అణిగిపోతుంది, మళ్ళీ విజృంభిస్తుంది, ఇట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఎక్కువ సమయం నిశ్చలంగా ఉంచటం కోసంగా అభ్యాసం కావాలి అన్నారు. ఇంకా ఏమన్నారంటే, అభ్యాసం చేసేవాడెవరు అని ప్రశ్నించుకొని చూస్తే అసలు స్వరూపం బయటపడుతుంది. ఆత్మానుభవం అనేది ఇప్పుడు ఇక్కడ లేకపోతే అది మరెక్కడి నుంచో తెచ్చుకోవాల్సింది అయితే వచ్చిందల్లా పోతుంది. కాబట్టి ఆ అనుభవం కూడా నిలబడదు. అటువంటి అనుభవాలు ఎందుకు? తర్వాత ఇంకా ఏమన్నారంటే, మొదటిసారి ఆ అజ్ఞానము పొర కాస్త పక్కకు వెళ్ళి తన స్వరూపం స్పష్టంగా బయటపడ్డప్పుడు అదేదో కొత్త విషయం సాధించినట్లుగా అనిపిస్తుంది. కానీ అది ఎప్పుడూ ఉన్నదే, కొత్త ఏమీ లేదు అని మహర్షి గారు తన పద్ధతిలో ఎప్పుడూ చెప్పే విధంగానే
చెప్పారు. మరొక ప్రశ్న, దేవునికి ప్రార్థనలు, గురువు అనుగ్రహము, మానసిక ఏకాగ్రత మొదలైన సాధన పద్ధతుల్లో ఏది బాగా ఉపయోగిస్తుందో చెప్పండి. మహర్షి గారు అన్నారు, ఒకదానంబడొకటి వాటంతటివి వస్తూ ఉంటాయి, ఒక గొలుసులాగా ఒకదాని తర్వాత ఒకటి. అందువలన ఇది వేరు అది వేరు, దేన్ని నిర్ణయించుకోవాలి అనే సమస్య ఉండకూడదు. అంటే ఏంటంటే, ఎక్కడ నీకు బాగా అర్థమైందో అక్కడ మొదలుపెట్టు. దేవుణ్ణి ప్రార్థన చేయాలి అని నీకు అనిపిస్తే అక్కడ మొదలుపెట్టు. తర్వాత ఆ దేవుడే గురువులాగా వస్తాడు, ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. అవన్నీ క్రమంగా వాటింతర వస్తాయి. కాబట్టి ఇదా అదే ఏది గొప్ప అని అనుకోవద్దు, ఏదో ఒకటి మొదలుపెట్టు అన్నారు. మరొకరు ఒక సమస్యను చెప్పారు. మా గురువు గారు మాకు హరినామాన్ని ఉపదేశించారు, ఆ నామం చేసుకుంటూ ఉండు, ఏకాగ్రత మొదలైనవి అవే కలుగుతాయి, నువ్వు రెండవ సాధన చేయనక్కర్లేదు అని చెప్పారు. మేము అట్లాగే చేసుకుంటూ వస్తున్నాం. మా గురువు గారు శరీరాన్ని సాధించిన తరువాత మాకు ఏం చేయాలో తోచటం లేదు. మీ పేరు విని ఇక్కడికి వచ్చాము, మీరు చెప్పేది ఆత్మజ్ఞానంలాగా ఉంది. ఇప్పుడు మేము హరినామం వదిలేసి ఆత్మజ్ఞానాన్ని పట్టుకోమంటారా అన్నారు. మహర్షి గారు తనకు తానుగా సమాధానం చెప్పకుండా ఒక పత్రిక తెప్పించి ఆయనకి చదువుకోమన్నారు. అందులో ఏముందంటే, నామదేవు యొక్క బోధ సారాంశము. నామదేవుడు పండరిపూర్లో చాలా గొప్ప భక్తులు ఒకడు. ఆయన నామాన్ని గురించి చెప్పాడు. నామం విశ్వమంతటా ఉంటుంది, నామాన్ని మించింది ఏది లేదు, అదే అంతటా ఉంటుంది, కాబట్టి నీలో కూడా ఉంటుంది, బయట కూడా ఉంటుంది అని నామం యొక్క గొప్పతనాన్ని బాగా వర్ణించి, తర్వాత సర్వవ్యాపకమైన నామాన్ని తెలుసుకోవాలంటే ముందు తనలో ఉన్న నామాన్ని తెలుసుకోవాలి. అంటే పరమాత్మ భక్తి నుంచి ఆత్మజ్ఞానం దగ్గర తీసుకొచ్చారు నామదేవ్ గారు కూడా. ఎందుకు? పరమాత్మ అంతటా ఉంటాడు, పరమాత్మకే నామము అని పేరు పెట్టారు ఆయన. దాన్ని అనుభవంలో గ్రహించాలంటే ముందు నీలో ఉన్నదాన్ని గ్రహించాలి, లేకపోతే ఎవరికి కుదరదు అన్నారు. తరువాత ఇంకొకరికి చెప్తూ, ప్రపంచమంతా సినిమా లాంటిది అనుకుంటే ఆ సినిమాని నువ్వు చూస్తున్నావు. అయితే అటు ప్రపంచము, దానిని నేను చూస్తున్నాను అనుకునేటటువంటి నువ్వు, ఈ రెండు కూడా తెర మీద బొమ్మలే అన్నారు. అంటే అహంకారం కూడా బొమ్మలో ఒక బొమ్మ, తెర వంటిది స్వచ్ఛమైన ఆత్మ. తరువాత ఎవరి ప్రశ్నకో సమాధానంగా కర్మయోగాన్ని గురించి చెప్తూ, ఫలాపేక్ష లేకుండా, కర్మలతో సంగము లేకుండా పనిచేసేటప్పుడు కర్త ఉన్నా అతడు క్రమంగా శుద్ధమవుతూ వచ్చి చివరికి ఆత్మగా మిగులుతాడు. ఆ విధంగా కర్మయోగం కూడా ఉపయోగిస్తుంది అని చెప్పారు. తరువాత ఆత్మజ్ఞాని అతడు కర్మలు చేస్తాడా చేయడా? మహర్షి గారు అన్నారు, ఆత్మజ్ఞాని సంగతి నీకెందుకు, నీ పని ఏమిటో, నీ సాధన ఏమిటో నువ్వు చూసుకో అన్నారు. అంటే అనవసరమైనటువంటి కుతూహలాన్ని తీసేసుకో అని చెప్పడం. ఓం నమో భగవతే శ్రీ రమణాయ.
ఇప్పుడు 49వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. 1938 జనవరి 24 సంభాషణ 447. భగవాన్ గారు ఒకప్పుడు అరుణాచలంలో నివసించిన నమశివాయ అనే ఒక సాధువు గురించి చెప్పారు. ఆయన చాలా కష్టాల్ని ఎదుర్కొన్నాడు. ఎందుకంటే ఆయన రాసిన పాటలో అట్లా ఉంది, దేవుడు తన భక్తుల్ని అత్యంత క్లిష్టమైన పరిస్థితుల ద్వారా పరీక్షిస్తాడు. ఎట్లాగంటే చాకలి వాళ్ళు బట్టల్ని బండ మీద శుభ్రం చేయటం కోసంగా కొడుతూ ఉంటారు. అది మట్టిని తీసేయటం కోసమే గాని చించటం కోసం కాదు అని భగవంతుని యొక్క తత్వం మనకొచ్చే బాధల్ని ఏ దృష్టితో తీసుకోవాలి చాలా ముఖ్యమైన విషయం అండి. అటు భక్తితో చెప్పుకున్నా లేక జ్ఞానంలో చెప్పుకున్నా బాధల్ని పరమాత్మ లేక మనం గురువు అంటున్నాం, ఆయన యొక్క పరీక్ష, లేదా ఇంకా చెప్తే ఇది దైవానుగ్రహం. ఇటువంటి కష్టాలు వస్తే నా భక్తి లేక జ్ఞానం గట్టిపడుతుంది కాబట్టి ఇది కూడా అనుగ్రహమే అనుకోవాలి అని ఆ నమశివాయ అనేటువంటి సాధువు పాడిన దాన్ని మహర్షి గారు నలుగురికి చెప్పారు. తరువాత 1938 జనవరి 25 సంభాషణ 448. భగవాన్ గారి సన్నిధికి ఒక సంగీత విద్వాంసుడు వచ్చి 2 త్యాగరాజ కృతులను పాడాడు. అందులో ఒకదాని అర్థం, మనస్సు మూలంలో ఉన్నటువంటి శబ్దాన్ని సముద్రంలోకి మునిగి ముత్యాలను తీసుకొచ్చే వారికి మళ్ళీ కనుక్కోవాలి. అట్లాగే ఇంకొక పాటలో అర్థం, మనస్సుని జయించినటువంటి మహాత్ములకు తపస్సులతో పనేముంది, నేను శరీరం అనే భావాన్ని వదిలేసి నేను లేను అంతా నువ్వే అనే అర్థంలో ఈ 2 పాటలను పాడారు. తరువాత భగవాన్ దాని గురించి 2 మాటలు చెప్పారు. త్యాగరాజు బాగా చెప్పాడు, మనస్సుని నియమించాలి. అయితే ప్రశ్న వస్తుంది, ఎవరి మనస్సు? దానికి ఆయనే సమాధానం చెప్పాడు, నేను ఈ శరీరము కాదు. తర్వాత మళ్ళీ ఇంకొక ప్రశ్న వస్తుంది, మరి ఏ విధంగా మనస్సును నియంత్రించాలి? దానికి సమాధానం, పూర్తి శరణాగతి వలన. నేను ఇది కాదు, నేను లేను, అంతా ఆయనే అనాలి. ఈ పాట చక్కగా ఉంది, క్లుప్తంగా కూడా ఉంది. ఆయన ఇంకొక పద్ధతిని కూడా ఇందులో చూపించాడు. అదేమంటే శ్వాస నిరోధం, ప్రాణాయామం అని ఆ పాట మీద కొద్దిగా వ్యాఖ్యానంలాగా చెప్పారు. తరువాత అక్కడే ఉన్న ఇంతకుముందు రోజు వచ్చినటువంటి గ్రాండ్ డఫ్ అనే ఆయన ప్రశ్నించాడు, శ్వాస నిరోధం లేక ప్రాణాయామం అనేది అవసరమా? శ్వాస నియంత్రణను అభ్యసించకపోతే ఏమవుతుంది అంటే శ్వాస నిరోధం చేసి తీరాల్సిందేనా ఆ పద్ధతి అని అడిగారు. మహర్షి గారు చెప్తున్నారు, ప్రాణాయామం అనేది లోపలికి మునగటానికి ఒక సహాయం మాత్రమే. ఆ విధంగా తనలో తాను మునిగిపోవడానికి మనస్సును నియంత్రిస్తే చాలు.
మనస్సుని అధీనంలో పెట్టుకుంటే శ్వాస దానంతట అదే నియంత్రణలోకి వస్తుంది. ప్రత్యేకంగా శ్వాస నిరోధం కోసం ప్రయత్నించనక్కర్లేదు. మనోనియంత్రణ ఒకటే చాలు. శ్వాస నిరోధం ప్రాణాయామం ఎవరికి చెప్తారంటే ఒకేసారి సూటిగా మనస్సును వశంలోకి తెచ్చుకోలేని వారికి అని. తర్వాత జ్ఞాన మార్గంలో ఈ ప్రాణాయామం ఎట్లా ఉంటుంది అని సూచిస్తున్నారు. నాహం, కోహం, సోహం అని 3 మాటలు. నాహం అంటే నేను ఇది కాదు, అంటే శరీరం కాదు అని అర్థం. ఇది గాలిని వదిలిన దాంతో సమానం. నేను ఇది కాదు అని వదిలేయాలి దేహాన్ని. తర్వాత కోహం, నేనెవరు అంటే గాలిని పీల్చుకోవడం లాంటిది ఆ ప్రశ్న. తర్వాత మనస్సును ఆపి తనను తాను చూసుకోవడం సోహం అంటే అది నేను. ఇది గాలిని బంధించటం, కుంభకం. ఈ 3 కలిసి ప్రాణాయామం అనొచ్చు అంటే జ్ఞాన పద్ధతిలో. ఈ 3 నా అహం, క అహం, సహ అహం ముందున్న అక్షరాలు తీసేస్తే మిగిలేదేంటి? అహం అంటే నేను. అదే ఈ మొత్తం విషయానికి సారాంశము అని భగవాన్ గారు ప్రాణాయామానికి మరొక రకమైన అర్థం చెప్పారు. ప్రాణాయామం అందరూ చేయనక్కర్లేదు. మనస్సును నిగ్రహించలేకపోతున్నాను ఎవరైనా అంటే అటువంటి వారికి ప్రాణాయామాన్ని ఉపదేశించవచ్చు. తరువాత 1938 జనవరి 31 సంభాషణ 449. గ్రాండ్ డఫ్ అని ఆయన ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయినారు. తర్వాత కొంతమంది ఆయన్ని గురించి ప్రస్తావించారు. అప్పుడు మహర్షి గారు ఇట్లా అన్నారు, ఏదో ఒక శక్తి ఈ ప్రపంచంలో రకరకాల ప్రదేశాల నుండి కొందరిని ఇక్కడికి లాక్కొస్తోంది కదా అన్నారు. అప్పుడు పక్కనే ఉన్న ఒక భక్తుడు అన్నాడు, ఆ శక్తి ఏదో కాదు, భగవాన్ గారే. అప్పుడు భగవాన్ గారు ఇలా అన్నారు, భగవాన్ గారిని ఇక్కడికి లాక్కొచ్చిన శక్తి ఏమిటి? అదే శక్తి అందరినీ లాక్కొస్తుంది. తరువాత మహర్షి గారు సంతోషకరమైన ధోరణిలోకి వచ్చారు. మామూలుగా తను మాట్లాడే పద్ధతిలో కాకుండా కొన్ని కథలు చెప్పడం మొదలుపెట్టారు. అవి 2-3 పేజీలు ఉన్నాయి. దాన్ని మనం వదిలేస్తున్నాం. వాటి సారాంశము, నీతి ఏంటంటే జ్ఞాని తన స్థితిలో నుంచి జారకుండానే రకరకాల పనులు చేస్తూ ఉండొచ్చు. అందులో కొన్నింటిని లోకంలో మెచ్చుకోకుండా ఇదేమిటి అని ఆక్షేపణలు చేసేటటువంటి పనులు కూడా ఉండొచ్చు. అయినా అతడికి ఏమీ అంటదు. ఇంకా కొన్ని సందర్భాల్లో పూర్తి జ్ఞానం లేనప్పుడు లేదా పూర్తి భక్తి లేనప్పుడు అతడు జారిపోతూ ఉంటే ఆ ఈశ్వరుడు లేక గురుడు అతన్ని తిరిగి దోవలోకి తీసుకురావడం కోసం ఏదో ఒక రకమైన పరిస్థితుల్ని కల్పిస్తాడు. అతను మళ్ళీ తన మామూలు స్థితికి వస్తాడు. ఇది సారాంశం. తరువాత 1938 ఫిబ్రవరి 3 సంభాషణ 450. హిందూ మతాన్ని స్వీకరించిన ఉమాదేవి అనే పోలండ్ దేశపు మహిళ మహర్షి గారిని అడిగింది, నేను ఇంతకు ముందు భగవాన్ గారితో మనవి చేసుకున్నాను. ఏమంటే హిందూ మతానికి మారుతూ ఉన్న సమయంలో నాకు శివుని యొక్క దివ్య దర్శనం కలిగింది. అటువంటి అనుభవమే మళ్ళీ కుర్తాలంలో, తమిళనాడులో ఉందండి,
కలిగింది. ఆ దర్శనాలు క్షణికంగా వచ్చినాయి, అయితే చాలా ఆనందం కలిగించినాయి. వాటిని శాశ్వతంగాను నిరంతరాయంగాను ఉండేటట్లు, అంటే అటువంటి అనుభవాలు ఉండేటట్లుగా ఏ విధంగా చేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నాను. శివుడు లేకుండా నాకు జీవితమే వద్దు అనిపిస్తోంది. ఆ దేవుణ్ణి గురించి ఆలోచిస్తూ ఉండాలంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆయన యొక్క దర్శనాన్ని, నాకు కలిగిన దాన్ని ఏ విధంగా ఎల్లప్పుడూ ఉండేటట్లుగా చేసుకోవాలో దయచేసి తెలియజేయండి. దీనికి మహర్షి గారు కొంచెం సుదీర్ఘమైనటువంటి సమాధానం చెప్పారు. మహర్షి గారి పద్ధతిలోనే, నువ్వు శివుడి యొక్క దర్శనాన్ని గురించి మాట్లాడుతున్నావు. అటువంటి దర్శనం ఎల్లప్పుడూ ఒక వస్తువుకి సంబంధించింది అయి ఉంటుంది. అంటే చూడబడిన వస్తువు, దృశ్యం. దాంట్లో ఏమర్థం వస్తుంది? దాన్ని చూచినటువంటి ఒక ద్రష్ట ఉండాలి. ఆ దృశ్యం యొక్క విలువ ఏమిటి అంటే ద్రష్ట యొక్క విలువయే దానికి వస్తుంది. అంటే దృశ్యము, ద్రష్ట ఇద్దరు ఒకే స్థాయి వారు. ఒక దృశ్యం తోచింది అంటే అది పోతుంది అని కూడా అర్థం ఉన్నది. కనపడిందంతా పోవలసిందే. ఆ దృశ్యం ఎన్నటికీ శాశ్వతంగా నిలవలేదు. కానీ శివుడు శాశ్వతుడు. ప్రత్యక్షంగా నేను శివుణ్ణి చూచాను అంటే అది చూడటానికి కన్ను కావాలి, దాన్ని ప్రకాశింపజేయడానికి బుద్ధి కావాలి. అట్లాగే ఆ బుద్ధిని తెలుసుకునే శక్తి వచ్చేటట్లు చేయడానికి వెనకాల అసలైన ద్రష్ట ఉండాలి. అంటే చైతన్య శక్తి, తెలుసుకునేటటువంటి శక్తి ఉంటే బుద్ధి పనిచేసి, దాని తర్వాత కన్నులు పనిచేసి, అప్పుడు నీకు శివుడు గాని మరొకటి గాని కనపడింది అని. అన్నిటికంటే చివరిది అంతరంగంలో వాటికి ఆధారంగా ఉన్నటువంటి ద్రష్ట. అంటే ఇక్కడ చెప్పింది అసలైన ద్రష్ట అండి. బాహ్య వస్తువులు వాటికి ద్రష్ట అంటే ఒక కన్ను, బుద్ధి దాకా చెప్పినట్టు పై పైన అనిపిస్తాయి. అసలైన ద్రష్ట అంతరంగంలో ఉన్నది అని. అది చైతన్యం. ప్రత్యక్షంగా అంటే కన్నులు లేక ఇతర ఇంద్రియాలకి అగుపించేది తాను అనుకునేటట్లుగా నిజం కాదు. ఎందుకంటే అది తనకి అత్యంత సమీపంలోనిది కాదు. అది సూటిగా తన చేతనే పొందబడేది కూడా కాదు. ఎందుకని? దాన్ని గ్రహించడానికి మధ్యలో కొన్ని పొరలు ఉన్నాయి. ఏం పొరలండి? ఇందాక చెప్పారు మహర్షి గారు. ముందు కన్నులు, తర్వాత లోపల మనస్సు అర్థం చేసుకోవడానికి లోపల ఇంత ముందు పడ్డ వాసనలు, సంస్కారాలు అవన్నీ కలిపి అర్థం చేసుకోవాలి. దాని వెనక నేను అనే అహంకారము, దాని వెనక ఈ శుద్ధ చైతన్యము, ఇవన్నీ ఉండాలి పొరలు పొరలుగా. వీటిల్లో శుద్ధ చైతన్యం అన్నిటికంటే చివరిగా ఆధారంగా ఉన్నది. అది ఒక్కటే మారకుండా ఉంటుంది. అదే శాశ్వతం. అదే శివుడు. అదే ఆత్మ. ఏదైనా ఒకదాన్ని చూచాము అంటే ఆ సందర్శనం చూచేవాడి మీద ఆధారపడి ఉంటుంది. ఆ చూచేవాడు ఆత్మను కాదు అనలేడు. ఎందుకంటే చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ లేని క్షణం ఒకటి కూడా ఉండదు.
ఇంకా ఆ చైతన్యం కంటే వేరుగా ఈ చూచేటటువంటి వాడు ఉండలేడు. ఇక్కడ చూచేటటువంటి వాడు ద్రష్ట అంటే అహంకారం అనే అర్థంలో వాడుతున్నారండి. ఈ చైతన్యమే శాశ్వతమైన సత్ పదార్థం. అదొక్కటే సద్వస్తువు. ఇక్కడ సత్ అంటే ఉండేది, అస్సలు ఉండేది, మారకుండా ఉండేది, అదొక్కటే. ఈ చూచేవాడు అంటే ద్రష్టాలకు అహంకారం తనను తాను చూసుకోలేడు. అంత మాత్రం చేత అంటే తనను తాను చూసుకోలేనంత మాత్రం చేత, తన కళ్ళతో ప్రత్యక్షంగా చూడలేనందువలన తనను తాను లేను అనుకుంటాడా? చూడండి లాజిక్. నేను 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 అనేటువంటిది అది అహంకారం కానీ ఏదైనా కానీ కళ్ళకు కనపడదు, లోపల ఒక అనుభవం ఉంటుంది. అది చెప్తున్నారు మహర్షి గారు. నేను అనేటటువంటిది అంటే అహంకారం నీకు ప్రత్యక్షంగా ఇంద్రియాలకు గోచరించదు, కానీ అది లేదు అని నువ్వు అంటావా? అందువలన ప్రత్యక్షము అంటే తనకు తాను తెలియబట్టం కళ్ళతో చూడటం అనే దానికి సంబంధించింది కాదు. అది ఉనికి, ఊరక ఉండటం, ఉత్త సత్. ఆ విధంగా ఉండటమే అనుభవం. అందుకనే అయాం దటయాం, నేను ఏదిగా ఉన్నానో అదే అని మళ్ళీ బైబిల్ వచనాన్ని ఉదహరించారు. ఎందుకంటే వారు పాశ్చాత్య దేశాల నుంచి వచ్చారు, వారికి అవి కొంచెం తెలిసి ఉన్న విషయాలు కాబట్టి బైబిల్లోనే చెప్పారు. కనుక నేనున్నాను అనేదే శివుడు. ఆ శివుడు లేకుండా వేరేది ఉండటానికి వీల్లేదు. అన్నీ ఆ శివుని యందే ఉంటున్నాయి, శివుని వలననే ఉంటున్నాయి. కనుక నేనెవరు అని విచారించు, లోపలికి మునిగిపో, ఆత్మగా ఉండిపో. అదే ఉండటం అనేటటువంటి శివుడు. ఆయన దర్శనాలు ఏవో కావాలి అని ఆశించవద్దు. నీవు ఇతరత్రా చూచేటటువంటి వస్తువులకి ఆ శివుని యొక్క దర్శనానికి తేడా ఏమిటి? ఆ శివుడే దృశ్యము ద్రష్ట రెండు. నీవు శివుడు కంటే వేరుగా ఉండలేవు. శివుడు ఇక్కడ ఇప్పుడే అనుభవంలో ఉన్నాడు. నేను ఆయన్ని సాక్షాత్కరించుకోలేదు అని అనుకుంటే పొరపాటు. శివుణ్ణి సాక్షాత్కరించుకోవడానికి అసలు అవరోధం అదే. అదే అంటే ఏదండి? నాకు శివుణ్ణి యొక్క సాక్షాత్కారం కాలేదు అనుకోవడమే అవరోధం అంటున్నారు. ఎందుకు? శివుడు అంతటా ఉన్నాడు, నీలో కూడా ఉన్నాడు, నీ బయట ఉన్నాడు. అనుభవం కాకపోవడం ఏంటి? అది మహర్షి గారు ఎప్పుడు చెప్పేటటువంటి పద్ధతి. ఆ ఆలోచనలను కూడా విడిచిపెడితే సాక్షాత్కారం ఉండనే ఉంటుంది. ఆవిడ ప్రశ్నిస్తోంది. నిజమే, కానీ నేను దాన్ని సాధ్యమైనంత త్వరలో పొందాలి. ఎట్లా? మహర్షి గారు అదే సాక్షాత్కారానికి అవరోధం. శివుడు లేకుండా వ్యక్తి ఉండగలడా? ఇప్పుడు కూడా ఆయనే నువ్వుగా ఉన్నాడు. దానికి సమయంతో సంబంధం లేదు. అసలు అనుభవం లేని క్షణం ఏదైనా ఉంటే గదా అనుభవాన్ని గురించిన ప్రశ్నలు ఉదయించేది. ఇప్పుడు కూడా నువ్వు ఆయన లేకపోతే ఉండలేవు.
ఆయన ఇప్పటికే అనుభవంలో ఉన్నాడు, ఎల్లప్పుడూ అనుభవంలోనే ఉంటాడు, అనుభవం లేని క్షణం అంటూ ఉండదు అని తన పద్ధతిలో ఆ పరమాత్మ ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఉన్నది, నువ్వు దాన్ని గ్రహించాలంతే. ఇప్పుడు ఆవిడికి సాధన గురించినటువంటి విషయాలు చెప్తున్నారు. ఇప్పటి వరకు చెప్పిన సిద్ధాంతం అనుకోండి. ఆయనకు నీవు శరణాగతి పొందు, ఆయన కనిపిస్తాడా లేక మాయమైపోతాడా అనేది ఆయన ఇష్టానికి వదిలేయి. ఆయన ఏం చేస్తాడో ఎదురు చూస్తూ ఉండు. నాకు ఇష్టమైనది చెయ్యి అని ఆయన నువ్వు అడుగుతూ ఉంటే అది సమర్పణ కాదు, శరణాగతి కాదు, ఆయనను ఆజ్ఞాపించినట్లు అవుతుంది. నేను శరణాగతి పొందాను కాబట్టి నేను చెప్పినట్లుగా ఆయన వినాలి అనుకోకూడదు. ఏది ఉత్తమమైనదో ఆయనకు తెలుసు. దాన్ని ఎప్పుడు ఎట్లా చెయ్యాలో ఆయనకే బాగా తెలుసు. అన్నీ పూర్తిగా ఆయనకు వదిలేశాయి. ఈ భారమంతా ఆయనదే. నీకు ఏ విధమైన చింతలు ఉండవు. నీ భారము, నీ అవసరాలు అన్నీ ఆయనవే అయిపోతాయి. శరణాగతి అంటే అది భక్తి లేదా అని మహర్షి గారు ఇంకో రకంగా చెప్తున్నారు. భక్తి పరంగా కొద్దిగా చెప్పారు, శరణాగతి శరణాగతి శరణాగతి, ఇక నువ్వు ఆలోచించొద్దు, ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు మహర్షి గారి పద్ధతి విచారణ లేదా ఈ ప్రశ్నలు ఎవరికి వస్తున్నాయి అని విచారణ చేయి. హృదయపు లోతుల్లోకి దూరు, ఆత్మగా మిగిలిపో అని దీన్ని చెప్పారు. ఇంకా అంటున్నారు, ఈ రెండు పద్ధతులు సాధకులు ఎంచుకోవటానికి వీలుగా ఉన్నాయి. అంటే నీకు ఏది కుదురుతుందో నువ్వే చూసుకో, భక్తి గాని విచారణ గాని అన్నారు. మహర్షి గారు ఇంకా అన్నారు, ఈ సృష్టిలో చైతన్యం అంటే తెలివి లేనటువంటి ఏ జీవి ఉండదు. అంటే శివుడు కానిదేదీ లేదు. శివుడు మాత్రమే కాదు, మనకు తెలిసింది తెలియనిది కూడా అంతా శివుడే. అయితే అజ్ఞానంలో ఉన్నవారు ఈ ప్రపంచాన్ని, నానాత్వాన్ని చూస్తూ శివుడు లేడు అనుకుంటారు. తన ఆత్మను చూసుకోగలిగితే ఈ విశ్వం కంటే తాను వేరైన ఒక వ్యక్తిగా ఉన్నట్లు అనిపించదు. నిజానికి తన వ్యక్తిత్వము, దానితో పాటు ఇతర అన్ని లక్షణాలు నశించిపోతాయి. పైకి చూడటానికి ఆకారాలు కనిపించినా జ్ఞాన దృష్టిలో ఏ ఆకారము ఉండదు. శివుడే ఈ విశ్వంగా చూడబడుతున్నాడు. కానీ చూచేవాడు అంటే ఇక్కడ అహంకారం అన్న దృష్టి, ఆ వెనుకనున్న స్వరూపం నేపథ్యంలో ఆధారంగా ఉన్నదాన్ని చూడటం లేదు. దీనికి మహర్షి గారు 2-3 ఉదాహరణలు చెప్తున్నారు. బట్టను మాత్రమే చూస్తున్నాడు, దానికి ఆధారమై ఉన్న ఆ దూదిని చూడలేడు. అట్లాగే సినిమా తెర మీద బొమ్మల్ని చూస్తున్నాడు, కానీ ఆధారంగా ఉన్న తెరని పట్టించుకోవటం లేదు.
కాగితం మీద ఉన్న అక్షరాలను చదువుకుంటూ పోతాడు. కానీ వాటికి ఆధారంగా ఉన్న కాగితాన్ని పట్టించుకోడు. ఈ విధంగా చూస్తే అన్ని వస్తువులు చైతన్యము మరియు రూపాలు. ఇదండి, ఎన్నో రూపాలు ఉండొచ్చు, కానీ అన్నిట్లోనూ చైతన్యం కూడా ఉన్నది. సాధారణ వ్యక్తి ఆ వస్తువుల్ని మాత్రమే చూస్తాడు, వస్తువులతో నిండిన విశ్వాన్ని చూస్తాడు. కానీ ఆ రూపాలలోని శివుణ్ణి చూడటం లేదు. ఇన్ని రూపాలుగా కనిపించేది శివుడే. వాటిని చూచేటటువంటి ద్రష్ట చైతన్యం కూడా శివుడే. అంటే అన్నిటికీ నేపథ్యంలో ఆధారంగా దృశ్యానికి ద్రష్టకు రెండింటికి ఆధార వస్తువు శివుడే. అట్లాగే నిశ్చలమైన శివుడు ఉంటాడు, కర్మలను చేస్తూ ఉండే శివుడు కూడా ఉంటాడు. దాన్నే శివుడు శక్తి అంటారు, లేదా దైవము విశ్వము అనొచ్చు. దాన్ని ఏ విధంగా చెప్పినా అది చైతన్యము మాత్రమే. అది నిశ్చలంగా ఉన్నా చలించిన చైతన్యము మాత్రమే. చైతన్యం లేనివాడెవరైనా ఉంటారా? అందుచేత అనుభవం లేనివాడెవరైనా ఉంటాడా? మరి నాకు ఆ అనుభవం లేదు అని, నేను దాన్ని చూడాలి అని రావటానికి వీల్లేదు. నేను అనేది నాకు ప్రత్యక్షం కాకపోతే శివుడు కూడా నాకు ప్రత్యక్షం కాలేడు. అంటే నేను ప్రత్యక్షంగా ఉన్నాను అంటే శివుడు ప్రత్యక్షంగా ఉన్నట్టే. ఎందుకు? నేను అన్నదానికి ఆధారంగా కూడా శివుడే ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఇక్కడ శివ శివ అనే మాట ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకంటే ఆవిడ శివభక్తురాలు కాబట్టి, శివుణ్ణి చూడాలి అనుకుంటున్నాను అని ప్రశ్నించింది కాబట్టి ఆ పద్ధతిలో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంతకుముందు నామదేవ్ చెప్పిన దాంట్లో నామం 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 అనే పద్ధతి వచ్చింది. మహర్షి గారు ఒకసారి అరుణాచలమే ఇదంతా, అరుణాచలమే మహాకాంతి అట్లా చెప్పుకుంటూ వచ్చారు. అంటే అంతా ఒకటే అని తెలిసిన వారికి ఏ పేరైనా ఒకటే అర్థం. నువ్వు ఆత్మను నీ శరీరానికి మాత్రం పరిమితం చేశావు కాబట్టి లోపల బయట అనే భావాలు కలుగుతున్నాయి. దృశ్యము ద్రష్ట అనే భావాలు కలుగుతున్నాయి. బాహ్యంగా తోచేటటువంటి దృశ్యాలకు యథార్థమైన విలువ లేదు. అవి శాశ్వతంగా ఉండిపోతాయి అనుకున్నా వాటి వలన తృప్తి కలగదు. మహర్షి గారు ఎట్లా చెప్తున్నారు, బయట ఉన్నటువంటి ఒక వస్తువు గాని దృశ్యం గాని అది శివుడైనా సరే అట్లా ఎదురుకుండా వచ్చి ఎల్లకాలము కనపడుతూ ఉంటాడు అనుకున్నా నీకు తృప్తి ఉండదు అంటున్నారు. ఏంటి లాభం? మళ్ళీ కాసేపు నాకు ఆకలిస్తోంది, నాకు నిద్ర వస్తుంది అని శివుని వదిలిపెట్టిపోతారు. ఒక సంవత్సరం పాటు శివుని చూస్తూ ఉండంటే చూడగలరా? పోనీ ఒక్కరోజు ఆ శివుణ్ణి చూస్తూ ఉండు కదలకుండా అంటే చూడగలరా? ఎందువలన? అది బాహ్యంగా ఉంది కాబట్టి. అదే తన అంతరంగంలో తానే అయినట్లుగా యథార్థంగా గుర్తించగలిగితే ఇక నాకు రెండోది అక్కర్లేదు అనిపిస్తుంది. అప్పుడు తృప్తి కలుగుతుంది. అట్లా కాకుండా బయట ఏదో కనిపిస్తూ ఉంటే అది మళ్ళీ పోతుందేమో అని భయం. నాకు నిద్ర వస్తుంది ఎట్లా, నాకు ఆకలిస్తుంది ఎట్లా, నేను కనీసం బాత్రూమ్కి వెళ్ళాలి ఎట్లా, ఇవన్నీ అనిపిస్తాయి కదా. ఎందుకు? ఆ శివుడు నా ఎదురుకుండా ఉన్నాడు, ఫలానా చోటే ఉన్నాడు అనుకున్నావు కాబట్టి.
అట్లా కాకుండా నేను ఏ పని చేస్తూ ఉన్నా శివుడు ఇక్కడే ఉన్నాడు అని తన స్వరూపాన్ని శివుని స్వరూపాన్ని ఒకటిగా చూసుకోగలిగితే దానికి ఇక లోపం ఉండదు, తృప్తిగా ఉంటుంది. అది మహర్షి గారు చెప్పింది. ఆయనని ఎదుర్కొండా ఎప్పుడు శాశ్వతంగా ఉన్నాడు అనుకున్నా అది తృప్తిని కలిగించలేవు అని దీనికి ఒక చిన్న కథ చెప్తున్నారు. ఉమా ఈవిడ పేరును పార్వతి కలిసి వస్తాయి కదండి, ఇక్కడ పార్వతి అన్న అర్థంలో చెప్తున్నారు. ఆ ఉమాదేవికి శివుడు ఎప్పుడు పక్కనే ఉండేవాడు. వాళ్ళిద్దరూ కలిసి అర్ధనారీశ్వరులు అని కూడా చెప్పబడుతున్నారు. అయినా ఆవిడికి శివుడి యొక్క యథార్థతత్వాన్ని తెలుసుకోవాలి అని అనిపించింది. అప్పుడు ఆవిడ తపస్సు చేసింది. ఆవిడ ధ్యానంలో ఒక మహాకాంతిని చూచింది. ఆవిడ అనుకున్నది, ఇది శివుడు కాదు, ఎందుకంటే ఆ దృష్టికి గోచరమవుతున్నది, అంటే నా కళ్ళకు కనబడుతోంది కాబట్టి అది శివుడు కాదాలడు అనుకుంది. నాకు కనపడుతోంది కాబట్టి ఆ కాంతి కంటే నేనే గొప్ప అని ఈ విధంగా ఆవిడ భావించి మళ్లీ తన తపస్సును మొదలుపెట్టింది. చూడండి, ఇది ఊరికే కథే అయి ఉంటుంది, నిజం కాకపోవచ్చు. కానీ ఇందులో నీతేంటి? నీకు కనపడింది ఒక దృశ్యం, అది శివుడు గాని విష్ణువు గాని ఇంకేదైనా గాని, నువ్వు చూసేవాడే గొప్ప, అది నీకంటే తక్కువ. అందుకని ఆ పార్వతీదేవి అలా అనుకుందిట. అది నాకు కనపడుతోంది కాబట్టి దానికంటే నేనే గొప్ప, కాబట్టి అది శివుడు కాదు అనుకుని మళ్లీ తపస్సు మొదలు పెడితే ఆవిడ ఆలోచనలన్నీ నిర్మూలనమైపోయినాయి. నిశ్చలత్వం వెల్లివిరిసింది. అప్పుడు ఆవిడ గ్రహించిందిట, శివుడు ఆయన యొక్క యథార్థ స్వరూపం ఉత్త ఉనికి, ఊరక ఉండటం. మహర్షి గారు మాణిక వాచకర్ నుంచి ఒక సూక్తిని లేక పద్యాన్ని ఉదహరించారు. ఆయన పాడారట, మేము భజనలు మొదలైనవి చేస్తూ ఉంటాం, కానీ నిన్ను చూచిన వాడిని చూడలేదు, లేక వాడిని గురించి వినను కూడా లేదు అన్నట్టండి. దీని అర్థం ఏంటి? మహర్షి గారు చెప్తున్నారు, దేవుణ్ణి చూచడము, తన వ్యక్తిత్వాన్ని ఇంకా నిలుపుకోవటము కుదరదు. చూచినవాడు, చూడబడేది అంటే ఈ అనుభవ సమయంలో రెండు ఒకటిగా కలిసిపోతాయి. చూచేవాడు, చూడటము, చూడబడేది అనే భేదం ఉండదు. అన్నీ ఆ పరమాత్ముడైన శివునిలోనే కలిసిపోతాయి అని మహర్షి గారు ఆవిడ కొంచెం సుదీర్ఘంగా సమాధానం చెప్పారు. రెండు రకాలుగా చెప్పారు. శివుడు అంటే ఇట్లా 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 ఎట్లా కనుక్కోవాలి అంటే శరణాగతి, సమర్పణ, భక్తి మార్గంలో నువ్వు ఇంకేం ఆలోచించొద్దు, అన్ని ఆయన చూసుకుంటాడు. ఎప్పుడు దీన్ని గుర్తుపెట్టుకో, ఏ ఆలోచన వచ్చినా ఆయన చూసుకుంటాడు, నాకు వద్దు అని. లేదా శివుడెవరు, శివుణ్ణి చూచిందెవరు, నేనెవరు, ఆ చూచినటువంటి నేనెవరు, శుద్ధ చైతన్యం, అదే శివుడు. అంటే నాలో ఉన్న శివుడు అన్నిటినీ చూస్తున్నాడు. యథార్థమైన శివుణ్ణి చూడాలంటే ఇక్కడ లోపల చూడాలి. బయట చూస్తే అది అహంకారము, బుద్ధి, కన్ను, వీటి ద్వారా సూచన అవుతుంది. పొరల్లో నేను సూచన శివుడు. అసలైన శివుడు ఏ ఇతర చలనము లేని సమయంలో తన యందే చూడాలి, అదే అసలైన శివుడు అని సాధారణంగా పరబ్రహ్మమని, శుద్ధ చైతన్యమని, ఆత్మ అని ఎక్కువగా చెప్తూ ఉంటాం. అదే మాటని ఇక్కడ శివ అన్న మాటతో చెప్పారు. తరువాత
1938 ఫిబ్రవరి 4. సంభాషణ 451. సూర్యనారాయణ శాస్త్రి మద్రాస్ యూనివర్సిటీలో తత్వశాస్త్రంలో రీడర్గా పనిచేస్తున్నారు. ఆయన ఒక ప్రశ్న వేస్తున్నారు. ఈ ప్రపంచం మొత్తం ఒక ఊహ లేక ఆలోచన అని ఎట్లా చెప్పగలం? ఈ సంకల్పం కూడా మనస్సు యొక్క పనే కదా. మనస్సేమో మన మెదడులో ఉంటుంది కదా. ఆ మెదడేమో మనిషి పుర్రెలో ఉంటుంది. ఆ మనిషి ఏమో ఈ విశ్వంలో అత్యంత అల్పమైనటువంటి పరిమాణం కలిగినటువంటి వాడు. మరి ఈ విశ్వమంతా అటువంటి చిన్న మెదడులోని కణాల్లో ఎలా ఉండగలదు? భగవాన్ గారు ఇలా చెప్పారు. నువ్వు చెప్పినట్లుగా ఈ మనస్సు ఒక పదార్థం అనుకుంటున్నంతసేపు ఈ సందేహం ఉంటుంది. కానీ అసలు మనస్సు అంటే ఏంటి చూద్దాం. ఈ ప్రపంచమంతా మనిషి నిద్రలో నుంచి మేల్కొన్నప్పుడు కనపడుతుంది. అది నేను ఆలోచన వచ్చిన తర్వాత వస్తుంది. అంటే ముందు నేను ఆలోచన వచ్చి ఆ తర్వాత ప్రపంచం ఆలోచన వస్తుంది అంటున్నారు. తలకాయ లేచి నిలబడుతుంది. అంటే నిద్ర ఉంటే తలకాయ వాలిపోతుంది, మెలకు రాగానే తలని లేస్తుంది అది చెప్తున్నారు. అప్పుడు మనస్సు బాగా చురుకుగా తయారవుతుంది. ఇప్పుడు ప్రపంచం అంటే ఏమిటి? రకరకాల వస్తువులు ఆకాశంలో నింపబడి ఉండటమే. దాన్ని చూచేది ఎవరు? తెలుసుకునేది ఎవరు? మనస్సు. ఈ ఆకాశాన్ని తెలుసుకునేటటువంటి మనస్సు తాను కూడా ఆకాశం కాదా? అంటే ఇక్కడ మహర్షి గారి తర్కం ఏంటండి? ఈ ప్రపంచం ఎంతో కనిపిస్తూ ఉన్నా ఆ ప్రపంచాన్ని కలిగి ఉన్నటువంటి ఆకాశంతో పోలిస్తే చాలా స్వల్పం వస్తువులన్నీ కూడా. ఆకాశం అబో అనంతం. అదేవిధంగా మనస్సులో ఎన్ని ఆలోచనలు వస్తూ ఉన్నా ఆ ఆలోచనలను కలిగి ఉన్నటువంటి మనస్సు కూడా ఆకాశమే కదా. బయట కనిపించేటటువంటి ఆకాశము భూత ఆకాశం, లోపలుండేదేమో మన ఆకాశము లేక చిత్త ఆకాశము అంటారు. ఆ చిత్త ఆకాశం ఈ విశ్వానికి అతీతంగా ఉండేటటువంటి చిదాకాశంలో ఉంటుంది. చిదాకాశం అంటే చైతన్యం అనేటటువంటి ఆకాశం. యోగ వాసిష్టంలో ఈ 3 ఆకాశాల గురించి చర్చ వస్తుంది. మనస్సు ఆ విధంగా ఆకాశతత్వం, అంటే అది కూడా ఆకాశంతో నిర్మింపబడింది. అది జ్ఞానం కూడా కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని చిత్త ఆకాశము అన్నారు. ఈ విధంగా దాన్ని ఆకాశంగా అర్థం చేసుకుంటే ఇప్పుడు అడిగిన ప్రశ్నలో ఉన్నటువంటి తికమక లేకుండా పోతుంది. శుద్ధమైన మనస్సు ఆకాశమే. రజోగుణం తమోగుణంతో ఉన్నటువంటి అలజడి, ముద్దుగా ఉండటం అనేటటువంటి లక్షణాలు బాహ్య వస్తువుల్లాగా కనపడుతూ ఉంటాయి. అంటే బాగా సత్వగుణ సంబంధమైనటువంటి పంచభూతాల్లో ఈ మనస్సు అనేటటువంటిది ఆకాశంతో తయారైనటువంటిది. బయట ప్రపంచంలో వస్తువులు రజోగుణం తమోగుణం ఎక్కువగా ఉండి కనపడుతూ ఉంటాయి.
సరే, ఈ విధంగా ఈ ప్రపంచమంతా మానసికమేను. సరే, ఇంకొక రకంగా చూడు. ఒక మనిషి కలలు కంటాడు. అతడు ఒక గదిలోనికి వెళ్లి తన్ను ఎవరూ కదిలించకూడదు అన్నట్లుగా తలుపులన్నీ వేసుకుని నిద్రపోతాడు. ఏమీ కనపడకూడదు అన్నట్లుగా కళ్ళు మూసుకుంటాడు. అయినా అతనికి కలలు వస్తాయి. అందులో అది పెద్ద ప్రపంచమే. అందులో ఎంతో మంది మనుష్యులు తనతో కలిసి మెలిసి తిరుగుతున్నట్లుగా చూస్తాడు. మరి ఈ దృశ్యమంతా అతను గదిలో పడుకున్నప్పుడు తలుపుల ద్వారా వచ్చిందా? కాదు. అదంతా అతని మెదడులోనే బయటికి వచ్చింది. అది నిద్రించిన వాని యొక్క మెదడా లేక కలలో ఉన్న వాని యొక్క మెదడా? అది నిద్రించిన వాని యొక్క మెదడు. అంటే స్వప్నంలో నేను ఒక మనిషిని, నాకు ఒక తలకాయ ఉంది, ఆ తలకాయలో ఒక మెదడు ఉంది అని అనిపించవచ్చు. కానీ నిజంగా ఇదంతా ఎక్కడొస్తుంది? కల రాకముందు ఎవడైతే పడుకోనున్నాడో వాడి మెదడులో వస్తున్నాయి ఇవన్నీ. అంటే మహర్షి గారు దీంతో చెప్పదలుచుకున్నదేంటి? ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా నా బ్రెయిన్లో ఉంది, ఇదంతా నా మెదడులో ఉంది అనుకోవటం ఒక కళ. అయితే ఎవరికి కళ వస్తుంది? ఇప్పుడు ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నారు చూడండి మహర్షి గారు నాయన, వీళ్ళు కూడా కళలో పురుషులు. వీళ్ళిద్దరికీ కూడా మూలమైనటువంటి, అంటే ఈ కళ రావడానికి ముందున్నటువంటిది ఈ ప్రపంచం అనేటటువంటి కళను చూపిస్తున్నది. మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, నిద్రించిన వాని యొక్క మెదడులో ఆ చిన్న చిన్న కణాలలో ఇంత విశాలమైన దేశం ఎట్లా కనపడింది? ఇది ఆలోచిస్తే ప్రపంచాన్ని గురించి అది సంకల్పం మాత్రమే, లేక ఒక సంకల్ప పరంపర అని చెబితే ఆ విషయంలో ప్రశ్నలు రావటానికి వీలుండదు. మహర్షి గారు ఈ పద్ధతిలో వివరిస్తూ ఉంటే అక్కడే కూర్చున్న ఒక స్వామి, అంటే ఒక సన్యాసి అడిగట, నాకు పంటి పోటు వస్తున్నది, అది కూడా ఒక సంకల్పమేనా? మహర్షి గారు అవును. ఆయన మళ్ళీ అడిగారు, అప్పుడు నాకు పంటి నొప్పి లేదు అని అనుకుని దాన్ని నా అంతట నేను నివారణ చేసుకోగలనా? అంటే ఈయన అర్థం ఏంటండి? అంతా మనసులోనే అంటున్నారు కాబట్టి నా మనసును నియంత్రించి పన్ను నొప్పి లేదు పో అనుకుంటే పోతుందా? మహర్షి గారు ఇతర ఆలోచనలలో మునిగిపోయినప్పుడు ఆ పంటి నొప్పి అనిపించదు. అట్లాగే నిద్రపోయినప్పుడు కూడా అది తెలియదు. మళ్ళీ ప్రశ్న, కానీ పంటి నొప్పి అట్లాగే ఉంటుంది మనం పట్టించుకోకపోయినా. మహర్షి గారు, నీకు అంత గట్టి నమ్మకం ఉన్నది ఈ ప్రపంచమంతా నిజం అని, అందువలన దాన్ని అంత తేలిగ్గా వదిలించుకోలేవు. అంటే ఏంటండి? నేను అనుకుంటే పంటి నొప్పి ఉంటుంది, నేను పట్టించుకోవద్దు పంటి నొప్పి లేదు. ఎవరికి? తెలుసుకునేవాడికి. మనస్సుండి మనసు దాని మీద పెడితేనే వస్తుంది అని చెప్తూ ఉంటే, అది కాకుండా పన్ను నొప్పి అనేది ఉంటుంది కాదు, పట్టించుకోకపోయినా నిద్రపోయినప్పుడు కూడా ఉంటుంది కదా అంటే అది బహిర్ముఖమైన శరీర సంబంధమైనటువంటి దృష్టి. శరీరం ఉంటుంది, వాడు నిద్రపోయినా కూడా శరీరంలో పన్ను ఉంటే పన్ను పోటు కూడా ఉంటుంది, వాడు తెలుసుకోకపోతే ఏం అన్నట్టుగా ఆయన అడుగుతున్నారు. మహర్షి గారేమో ఆత్మ, తెలుసుకోవటం, తెలివి, మనస్సు ఆ స్థాయిలో చెప్తున్నారు. సరే, ప్రపంచం సత్యమే అని ఎంత నమ్మకం ఉన్నా అంత మాత్రం చేత అది నిజమైపోదు. చూచేటటువంటి వ్యక్తి కంటే అది
మరింత నిజం కాబోదు. అంటే ఏంటండి, చూచేవాడు చూడకపోయినా అది ఉంటుంది, నేను నిద్రపోయినా పంటి నొప్పి ఉంటుంది అంటున్నాడుగా మహర్షి గారు. దానికి చెప్తున్నారు, చూచేవాడి కంటే గొప్ప కాదు అది, చూచేవాడు లేకపోయినా అది అట్లాగే ఉంటుంది అని కాదు. చూచేవాడు ఉంటే, చూచేవాడి మనసుకు తగిలితే అప్పుడు ఇది పన్ను, ఇది నొప్పి అని అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే శరీరము, అందులో పన్ను, అందులో నొప్పి, అవన్నీ జడ పదార్థాలే. ఆయన వదలకుండా ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు. ప్రస్తుతం చైనా, జపాన్ మధ్య యుద్ధం నడుస్తోంది. అది కేవలం ఒక ఊహ, సంకల్ప మాత్రమే అయితే భగవాన్ గారు దాన్ని కాదు అన్నట్లుగా ఊహించి ఆ యుద్ధాన్ని ఆపగలరా? అది మనసులోనే ఉందంటే యుద్ధం లేదు పో అనగానే ఆగిపోతుందా అంటున్నారు. మహర్షి గారు ఏమంటున్నారో వినండి. ఆ చైనా జపాన్ యుద్ధం, ఈ ప్రశ్న అడిగిన ఆయన మనస్సులో ఉన్న భగవాన్ ఎంత నిజమో అంతే అనగానే నవ్వారు అక్కడ వాళ్ళు. కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఈ వేదాంతాన్ని ఎగతాళి కూడా చేస్తూ ఉంటారు. ఈ మాటను పట్టుకుని కనపడుతుండలేదంటారేంటి అని. దీనికి సమాధానం ఏంటి? ఇక్కడ మీరు అనుకుంటే యుద్ధం ఆగుతుందంటే, నేను నువ్వు మనం మాట్లాడుకోవడం ఇది కూడా మనస్సులో ఉండదే. అంతా స్వప్న సమానం, మనస్సులోనే వస్తుంది అన్నప్పుడు భగవాన్ గారు, భగవాన్కి ఎదురుకుండా కూర్చున్న ఆయన, తర్వాత అప్పుడు జరుగుతున్నటువంటి ఆ యుద్ధం, ఇవన్నీ కూడా మానసిక కల్పనలే. అదొక్కటి మాత్రం మానసిక కల్పన. భగవాన్ గారు ఆయన ఎదురుకుండా కూర్చొని ప్రశ్నించేవాళ్ళు నిజమైనటువంటి వాళ్ళు. వీళ్ల మెదడులో ఆ యుద్ధం యొక్క ఆలోచన వచ్చింది అని కాదు. ఆ చైనా జపాను యుద్ధం, అట్లాగే తిరువణ్ణామలై ఆశ్రమము, మహర్షి గారు ప్రశ్నించేవాళ్ళు, ఇదంతా కలిపి మనస్సులో ఉన్నది. ఆ మనస్సు ఎక్కడుంది? ఈ శరీరంలోనే ఎక్కడో ఉంది అంటే అర్థం కాదు. ఈ శరీరం కూడా ఎక్కడ కనపడుతోందో అది మనస్సు. మామూలుగా మనం చెప్పుకునేటువంటి మనస్సు ఈ శరీరానికి సంబంధించి లోపల ఎక్కడో ఉంది అనుకుంటాం. ఈ వేదాంత అర్థంలో చెప్పేటటువంటి మనస్సు ఏంటి? మనస్సు శరీరం కూడా, మెదడు కూడా ఉన్నదని ఎక్కడ అనిపిస్తోందో అది మనస్సు. ఇందాక చెప్పిన ఉదాహరణలో స్వప్నము అన్నారు, కళ వచ్చింది వాడికి. కళలో ఉన్నటువంటి మెదడులో కళ రాలా, కళకి ముందున్నటువంటి పడుకున్నటువంటి వాడి మెదడులో వచ్చింది. అట్లాగే ఈ ప్రపంచమంతా మనస్సులో ఉన్నది అన్నప్పుడు ఆ మనస్సు ఎక్కడా? ఈ ప్రపంచానికి అతీతంగా ఉన్నటువంటి మనస్సులో వస్తోంది. ఆ మనస్సే చిత్తాకాశము లేక చిదాకాశము అంటారు. అందులోనే ఈ శరీరం ఉన్నట్లు అనిపిస్తోంది. ఆ దృష్టితో చూసినప్పుడు ప్రపంచమంతా మనస్సు యొక్క కల్పన. తరువాత 1938 ఫిబ్రవరి 7 సంభాషణ 452. ధార్ అనేటటువంటి ఐసిఎస్ ఆఫీసర్ గారు, ఆయన భార్య, ఇద్దరు కూడా యువకులే, బాగా చదువుకున్నవారు, తెలివైన వారు, ఆశ్రమం చూడటానికి వచ్చారు. ఆవిడ ధ్యానాన్ని గురించి ప్రశ్న అడుగుతోంది. ధ్యానం ఏ విధంగా స్థిరంగా అంటే చెదరకుండా ఉండేటట్లుగా చేయగలము? మహర్షి గారు అంటున్నారు, అసలు ధ్యానం అంటే ఏమిటి? ఇతర ఆలోచనలని పక్కకి నెట్టగలగటం. ప్రస్తుతం ఉన్న సమస్యలన్నీ ఆలోచనల వలననే కలుగుతున్నాయి.
ఆ సమస్య, ఇబ్బంది, కష్టం అనిపించడం కూడా ఆలోచనలే. కనుక ఆలోచనలను వదిలేస్తే అదే సుఖము, అదే ధ్యానము. మళ్ళీ ప్రశ్న, ఆలోచనలని ఏ విధంగా వదిలించుకోవచ్చు? మహర్షి గారు, నువ్వు ఆలోచించేవాడి ఆత్మగా ఉండు, అప్పుడు ఆలోచనలన్నీ ఆగిపోతాయి. అంటే మహర్షి గారు ఎప్పుడు చెప్పేదే, ఆలోచించేవాడు అంటే ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో అది తెలుసుకుంటున్నారు, అది ఆత్మ. తర్వాత ఆయన అడిగారు, బ్రహ్మ అంటే పరబ్రహ్మ అంటే పరమాత్మ అని అర్థం అండి. ఆయన పరిపూర్ణుడు, పరిశుద్ధుడు అయితే మనల్ని సృష్టించటం ఎందుకు, మళ్ళీ ఆయన్ని పొందటం కోసం ఎంతో శ్రమ చేయించడం ఎందుకు అన్నాడు. మహర్షి గారు, ఈ ప్రశ్నను అడిగేటటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు? అడిగేవాడు ఈ విశ్వంలోనే ఉన్నాడు, ఆ సృష్టిలో ఒక భాగం. ఆ సృష్టిలో తాను కూడా ఒక భాగమై బంధంలో ఉన్నప్పుడు ఇటువంటి ప్రశ్నను ఎలా అడగగలడు? ఈ ప్రస్తుత స్థితిని దాటి, అంటే ఈ విశ్వాన్ని, ప్రపంచానికి అతీతంగా వెళ్లిపోయి అప్పుడు ఈ ప్రశ్న పుడుతుందేమో చూడు. దీని అర్థం ఏంటండి? సృష్టిలో మనం ఉండి ఎందుకు సృష్టించాడు దేవుడు అంటూ ఉంటాం. మనం మన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఈ సృష్టికి అతీతంగా నాకు ఇదేది అంటలేదు, నేను దీనికంటే వేరు, నాకేది అంటడం లేదు అని తెలుసుకున్నప్పుడు, అంటే తాను కూడా పరమాత్మ స్థితిలోకి వచ్చినప్పుడు అంతా మాయ, సృష్టి చేయడం ఏంటి, బంధం ఏమిటి, మళ్ళీ పరమాత్మ చేరుకోవడం ఏంటి, ఎందుకునో అదొక మాయ గమ్మింది, మళ్ళీ పోయింది. దేవుడు ఎవరిని సృష్టించాడప్పుడు? ఆ దృష్టితో చెప్పినప్పుడు మనల్ని సృష్టించడం కాదు. ఒకవేళ సృష్టి జరిగింది అనుకుంటే తనను తానే సృష్టించుకున్నాడు అనాలి, ఎవరినో ఇబ్బందుల్లో పెట్టలా. అసలు యథార్థం ఎట్లా ఉంటుంది? ఇందా చెప్పినట్టు అంత కలలాగా తోస్తోంది, కళ దాని ఇష్టం వచ్చినప్పుడు వస్తోంది. పరమాత్మ ఎవరిని బంధంలో పెట్టడం లేదు, మళ్ళీ నన్ను చేరండి కష్టాలు పడి అని చెప్పటము లేదు. అంతా ఏదోగా నడుస్తుంది. ఈ ప్రస్తుతం ఉన్న దృష్టి నుంచి ప్రశ్న వేస్తే దానికి సమాధానం లేదు. ఎందుకు సృష్టించాడు, ఎందుకు కష్టం పెడుతున్నాడు, ఎందుకు మళ్ళీ మోక్షం, దానికోసం ఎందుకు మళ్ళీ కష్టం చెప్పలేం. దీనికి అతీతమైన స్థితిలోకి వెళ్లి చూస్తే సృష్టి లేదు, బంధము లేదు, మోక్షము లేదు. ఇట్లా ఉంటుందండి. ఇక్కడి నుంచి చూస్తే సమాధానం లేదు, అక్కడి నుంచి చూస్తే అసలు ప్రశ్నే లేదు. అది మహర్షి గారు చెప్పింది. తరువాత 1938 ఫిబ్రవరి 8 సంభాషణ 453. ముగ్గురు మహిళలు, న్యూజిలాండ్ నుంచి శ్రీమతి హర్స్ట్ అనే ఆవిడ, లండన్ నుంచి శ్రీమతి క్రైగ్, శ్రీమతి ఆలిసన్ అనేవాళ్ళు వచ్చారు. అందులో ఒకరు అడిగారు, ప్రపంచంలో శాంతిని నెలకొల్పటానికి చేసే ప్రయత్నాల్లో అత్యుత్తమమైనది ఏది? ఇక్కడ ఒక విషయం అండి, అప్పుడప్పుడు కొంతమంది వచ్చి ప్రపంచంలో శాంతి ఎట్లా అని అడుగుతుంటారు. ఇంతకుముందు 2-3 వచ్చినాయి. సందర్భం ఏంటంటే అది రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటటువంటి కాలం. అప్పుడు అందరూ యుద్ధాలు ఎట్లా ఆగుతాయి, శాంతి 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 అంటున్నారన్నమాట. దానికి మనం ఏమైనా చేయాలా, ఏం చెయ్యొచ్చు అని వీళ్ళ ప్రశ్న. మహర్షి గారు తన పద్ధతిలో చెబుతున్నారు. ప్రపంచం అంటే ఏమిటి, శాంతి అంటే ఏమిటి, దానికోసం పనిచేసేవాడెవరు,
ఈ ప్రపంచం నేనిద్దరిలో లేదు, అది నీ జాగ్రత్త అవస్థలో మనస్సులో నుండి వచ్చిన సంకల్పమే. అందువలన అది ఒక ఊహ మాత్రమే, వేరేమీ కాదు. శాంతి అంటే అలజడి లేకుండా ఉండటం. ఆ అలజడి వ్యక్తిలోని ఆలోచనలు రేగినందువలన కలుగుతోంది. ఆ వ్యక్తి శుద్ధ చైతన్యం నుండి బయటకు వచ్చిన అహంకారము అని మహర్షి గారు తన పద్ధతిలో చెప్పారు. శుద్ధ చైతన్యం, అందులో నుంచి నేను అన్న ఆలోచన, అది అహంకారం బయటకు వస్తుంది. ఆ తర్వాత ఆలోచనలు వస్తూ ఉంటాయి, దానివల్ల నీకు అలజడి కలుగుతోంది, అశాంతి కలుగుతోంది. ఇప్పుడు శాంతి నెలకొల్పాలంటే ఆలోచనల నుండి స్వాతంత్ర్యాన్ని పొందాలి, శుద్ధ చైతన్యంగా నిలబడి ఉండాలి. ఇదండి మహర్షి గారి పద్ధతి. ప్రపంచ శాంతి ఏదో చేస్తామని అందరూ అంటున్నారు, ఎప్పటి నుంచో అంటున్నారు. కానీ కుదురుతోందా? ఎప్పుడు చూసినా యుద్ధాలు, తగాదాలు, కింద మీద పట్టాలు, వ్యక్తి జీవితంలో ఉండేటువంటి సుఖ దుఃఖాలు ఏ కాలంలోనైనా అవి ఉంటూనే ఉన్నాయి. ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా పరిపూర్ణమైనటువంటి శాంతి ప్రపంచంలో ఉండదు. అందుకని మహర్షి గారి పద్ధతి ఏంటి? ముందు ఒక వ్యక్తి తాను శాంతాన్ని పొందాలి. ఎట్లా? ఆలోచనల నుండి స్వాతంత్ర్యాన్ని పొందాలి, వాటి చేత బంధింపబడకూడదు. అది ఎట్లా కుదురుతుంది అంటే శుద్ధ చైతన్యంగా నిలబడిపో. ఈ విధంగా ఒక వ్యక్తి తాను శాంతంగా ఉంటే అతని చుట్టూ కూడా శాంతమే ఉంటుంది. తాను శాంతంగా ఉంటే అక్కడ ఘోరం జరిగింది, ఇక్కడ నేరం జరిగింది, ఇక్కడ యుద్ధం వచ్చింది, ఇక్కడ బాధలు పడుతున్నారు, వీటన్నిటినీ కూడా శాంతంగా స్వీకరిస్తూ ఉంటే అదే ప్రశాంతి. అట్లా ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ శాంతంగా ఉండగలిగితే అది ప్రపంచాన్ని శాంతంతో నింపటం. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నారు. ఒక చోట తప్పు జరుగుతున్నట్లు అనిపించి ఆ విధంగా తప్పు చెయ్యకుండా ఆపగలిగిన సందర్భం ఉంటే ఆ విధంగా చెయ్యొచ్చునా, లేక మనమేం పట్టించుకోకుండా ఉండాలా అని మామూలుగా లౌకికమైన దృష్టితో అడిగారు. మహర్షి గారు మళ్ళీ తన దృష్టితో చెప్తున్నారు. అసలు మంచి అంటే ఏమిటి, చెడు అంటే ఏమిటి? ఇది మంచి, ఇది చెడు అని నిర్ధారించుకోవడానికి ఒక కొలతబద్ద ఏదైనా ఉన్నదా? అభిప్రాయాలు వ్యక్తుల యొక్క, వారి పరిస్థితుల యొక్క బలం వల్ల మారుతూ ఉంటాయి. అంటే ఏంటంటే సందర్భాన్ని బట్టి, ఆ సంఘాలని బట్టి, వ్యక్తుల్ని బట్టి ఇది మంచి అంటారు కొన్ని చోట్ల. అదే విషయం ఇంకో చోట చెడు కావచ్చు. ఒక కాలంలో మంచి, ఈ కాలంలో చెడు కావచ్చు. ఒక దేశంలో మంచి, ఇంకొక దేశంలో చెడు. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, ప్రపంచంలో అటువంటివి జరుగుతూ ఉన్నాయి. మహర్షి గారు అది చెప్తున్నారు. మరి మంచి ఏదేనంటావు, చెడు దేనంటావు? నీ ఉద్దేశంలో మంచి, నీ ఉద్దేశంలో చెడే. అందువల్ల అవన్నీ కూడా అంటే మంచి చెడులు ఆలోచనలు మాత్రమే, అంతకంటే ఎక్కువేం కాదు. వాటిని గురించి ఆందోళన పడకు. నీ సంకల్పాల నుండి బయటపడు. నువ్వు ఎల్లప్పుడూ సక్రమంగా ఉంటే ఈ ప్రపంచంలో కూడా మంచి అనేది నెలకొంటుంది. అది ముందు నువ్వు ధర్మంగా మంచిగా ఉండు అని సలహా ఇస్తున్నారండి. మళ్ళీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ధ్యానించేటప్పుడు ఏమని ఆలోచిస్తూ ఉండాలి? మహర్షి గారు
ధ్యానం అంటే ఏంటి? ఆలోచనలని పక్కకి నెట్టేయటం, ఒకదాని వెంట ఒకటిగా తోసుకు వచ్చేటటువంటి ఆలోచనల వలన నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ఏదో ఒక ఆలోచనని అంటిపెట్టుకుంటే తక్కినవన్నీ తీసివేయబడతాయి, నెట్టివేయబడతాయి. దీనికి నిరంతర అభ్యాసం కావాలి. అందువల్ల మనస్సుకు బలం చేకూరుతుంది, ధ్యానం చేయగలుగుతాము. అంటే నిరంతర అభ్యాసము. మనస్సు ఇట్లా ఉంది, అట్లా ఉంది, ఊరికి ఆలోచనలు వస్తున్నాయి, అశాంతిగా అలజడిగా ఉంది అనుకుని కాదు, ఆ ఆలోచనలని తగ్గించుకోవడానికి అభ్యాసం కావాలి అని చెప్పారు. ఇంకా చెప్తున్నారు, ధ్యానం అనేటటువంటిది సాధకుని యొక్క స్థితి సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. అతను తగిన అర్హత కలవాడైతే ఒకేసారి ఈ ఆలోచించేది ఎవరు అన్నదాన్ని పట్టుకుని విచారణ చేస్తే అది మూలంలోకి అణిగిపోతుంది, శుద్ధ చైతన్యం మిగులుతుంది. అంటే మహర్షి గారు ఎప్పుడు చెప్పేదేనండి, ఆలోచించేది ఎవడు, ఆలోచనలు పట్టుకోవడం కాదు, ఆలోచించేది ఎవడు అని వాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తే అని. అయితే ఏంటంటే సాధకుల స్థాయి సామర్థ్యాన్ని బట్టి. ఇంకా చెప్తున్నారు, అది కుదరకపోతే దేవుని మీద ధ్యానం చేయవచ్చు. క్రమక్రమంగా ఆ సాధకుడు తగినంత శుద్ధత్వాన్ని పొందితే ఆలోచించేవాణ్ణి పట్టుకుని ఏకమైన అతీతమైన సత్పదార్థంలో ముంచివేయవచ్చు. అంటే ఇక్కడ రెండు చెప్పారండి. ఒకటి, శాసనైతే ఒకేసారి విచారణలాగా నేనెవరు అని గాని, ఈ ఆలోచనలకు మూలం ఏమిటని గాని ఆ లైన్లో వెళితే శుద్ధ చైతన్యంలో సత్పదార్థంలో ఆ అహంకారం మునిగిపోతుంది. అది కుదరకపోతే ఏదైనా ఒక దేవుడి మీద ధ్యానం చేసుకోవచ్చు అని కూడా అన్నారు. ఇది వింటున్న ఆ ముగ్గురు మహిళల్లో ఒక ఆవిడికి ఇది సరిపోలా ఈ సమాధానం, ఇంకొంచెం వివరించండి అని అడిగింది. అప్పుడు మహర్షి గారు మళ్లీ అదే విషయాన్ని వివరంగా చెప్పడం మొదలుపెట్టారు. ఇతరుల్లో తప్పును చూడటం తన తప్పే అవుతుంది. మంచి చెడు మధ్య వ్యత్యాసమే పాపము యొక్క మొదటి స్థానం. తన యొక్క పాపమే బయట ఉన్నట్లు కనపడుతుంది. అజ్ఞానం చేత అది ఇతరులలో ఉన్నట్లు చూస్తాడు. అంటే ఏంటండి అర్థం? తన తప్పు, తన పాపం ఇతరుల్లో చూస్తాడు అంటే అంతా పరమాత్మగా చూడాలి, లేదా అంతా నా మనస్సే అని గాని, లేదా అంతా నా ఆత్మే అని గాని. ఇది మహర్షి గారి స్థాయి. ఆ స్థాయిలో చూసినప్పుడు ఏదీ మంచి కాదు, ఏదీ చెడు కాదు, ఏదీ పాపము కాదు, ఏదీ పుణ్యము కాదు. అది చెప్తున్నారు. ఒకరికి అత్యుత్తమమైనటువంటిది ఏంటంటే ఇటువంటి వ్యత్యాసం, అంటే మంచి చెడు పుణ్యం పాపం వీటి మధ్య వ్యత్యాసం చూడకుండా ఉండగలిగినటువంటి స్థితిని చేరాలి. అంటే మహర్షి గారు చెప్పేటటువంటి ఆత్మజ్ఞానం, నిన్ను నువ్వు తెలుసుకుని అన్నిటినీ ఒకటిగా చూడగలిగిన స్థితికి చేరాలి అంటున్నారు. నువ్వు నీ నిద్రలో మంచి చెడులను చూస్తున్నావా? నిద్రలో నువ్వు లేకుండా పోయినావా? అట్లాగే మెలకువలో కూడా నిద్రిస్తున్నట్లుగా ఉండు. ఆత్మయందే స్థిరంగా నిలబడి ఉండు. చుట్టూ జరిగేదానితో సంగము చెందకు. ఇక మహర్షి గారు మళ్లీ కొంచెం కింది స్థాయిలో చెప్తున్నారు. అంతేకాకుండా నువ్వు ఎంతగా సలహాలు ఇచ్చినా నిన్ను వినేవాళ్లు తమను తాము బాగు చేసుకోరు. నువ్వు సరిగా ఉండు, మౌనంగా ఉండు,
నీ మౌనము నువ్వు చెప్పే మాటల కంటే చేసే చేతల కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. అదే ఇచ్ఛాశక్తిని పెంపొందించుకునే మార్గం. అప్పుడు ఈ ప్రపంచమంతా పరలోక రాజ్యం అవుతుంది. అది నీలోనే ఉన్నది. ఇది కూడా ఇంతకుముందు కూడా 2-3 సార్లు చాలాసార్లు చెప్పుంటారు. బైబుల్ సూక్తి, ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విదిన్ యూ, పరలోక రాజ్యము నీ యందే ఉన్నది అని బైబుల్లో యేసుక్రీస్తు చెప్పిన మాట. తర్వాత వాళ్ళలో ఒకరు మళ్ళీ అడిగారు, ఇట్లా మనం అందరం ప్రపంచం నుండి దూరం చేసుకోవటం అయితే ఇక ప్రపంచం ఉండేది ఎందుకు అన్నారు. మహర్షి గారు మళ్ళీ తన పద్ధతిలో చెప్తున్నారు, ప్రపంచం ఉన్నది ఎక్కడ, దాని నుంచి బయటపడి ఎక్కడికి పోతావు? ఒక విమానంలో ఎక్కి ఈ విశ్వానికి అవతలకి చేరగలుగుతావా? అదే బయటపడటం అంటే. యథార్థం ఇది. ప్రపంచం అనేది ఒక భావన మాత్రమే. నువ్వేమంటావు? ప్రపంచం నీలో ఉన్నదా లేక నువ్వు ప్రపంచంలో ఉన్నావా? వారు సమాధానం చెప్తున్నారు, నేను ప్రపంచంలో ఉన్నాను, నేను అందులో ఒక భాగము. మహర్షి గారు, అది తప్పు. ఒకవేళ ప్రపంచం నీకంటే వేరుగా ఉండేటట్లయితే అది వచ్చి నేను ఉన్నాను చూడు అని నీతో చెప్తుందా? కాదు. అది ఉన్నది అని నువ్వు చూస్తున్నావు. దాన్ని నువ్వు మెలకువలో ఉన్నప్పుడే చూస్తున్నావు, నిద్దట్లో కాదు. అది నీకంటే వేరుగా ఉండేటట్లయితే అది ఆ విధంగా నీకు తెలియజేయాలి. దానిని నీవు నీ నిద్రలో కూడా తెలుసుకుంటూ ఉండాలి. మళ్ళీ ప్రశ్న, దాన్ని నేను నా జాగ్రత్త అవస్థలో అంటే మెలకువలో తెలుసుకోగలుగుతున్నాను, ఇది ప్రపంచాన్ని అన్నారు. మహర్షి గారు, ముందు నిన్ను నీవు తెలుసుకుని తర్వాత ప్రపంచాన్ని తెలుసుకుంటావా? అంటే నిద్రలోంచి మెలకు వచ్చినాకండి అంది. ముందు నిన్ను నువ్వు తెలుసుకుని తర్వాత ప్రపంచాన్ని తెలుసుకుంటావా, లేక ముందు ప్రపంచాన్ని తెలుసుకుని ఆ తర్వాత నిన్ను తెలుసుకుంటున్నావా, లేక రెండింటినీ ఒకేసారి తెలుసుకుంటున్నావా? వారంటున్నారు, రెండు ఒకేసారి అనాల్సి వస్తుంది అన్నారు. మహర్షి గారు, నిన్ను నువ్వు తెలుసుకోక పూర్వం నువ్వు ఉండినావా లేవా? చూడండి మహర్షి గారి తర్కం ఎలా ఉందో. రెండింటినీ ఒకేసారి తెలుసుకుంటున్నాను అంటున్నావు అంటే నిన్ను ప్రపంచాన్ని కలిపి తెలుసుకునేటానికి ముందు నువ్వు ఉన్నావా లేదా? ప్రపంచాన్ని తెలుసుకోక ముందు, తెలుసుకున్న తర్వాత నువ్వు ఒకే రకంగా నిరంతరాయంగా ఉండి ఉండాలి అన్న విషయాన్ని నువ్వు అంగీకరిస్తావా? వారు, అవును. మహర్షి గారు, నువ్వు ఎల్లప్పుడూ ఉండేటట్లయితే ఈ ప్రపంచం గురించి నువ్వు నిద్దట్లో ఎందుకు తెలుసుకోవట్లేదు? అది నీకంటే వేరుగా ఉంటే నువ్వు తెలుసుకోవాలి కదా. ఆవిడ అంటోంది, నేను నా గురించి నేను తెలుసుకుంటాను, అదేవిధంగా ప్రపంచాన్ని గురించి కూడా తెలుసుకుంటాను. అంటే రెండు ఒకేసారి తెలుస్తున్నాయి అని అర్థంలో చెప్పారు. మహర్షి గారి యుక్తి తర్కం చూడండి. అంటే నీవు నీ గురించి తెలుసుకుంటున్నావు. ఇప్పుడు ఎవరు ఎవరిని తెలుసుకుంటున్నారు? అక్కడ రెండు ఆత్మలున్నాయా? చూడండి సార్, మహర్షి గారు చాలాసార్లు వాడేటువంటి హేతువాదం తర్కం ఇదే. మెరుగు వచ్చిన తర్వాత నన్ను తెలుసుకుంటున్నాను, ప్రపంచాన్ని కూడా తెలుసుకుంటున్నాను. నన్ను నేను తెలుసుకుంటున్నాను అన్నప్పుడు నన్ను నేను
నువ్వేమో నిద్రలో కూడా ఉండాలి అంటున్నావు, మెలకు వచ్చిన తర్వాత నన్ను తెలుసుకుంటున్నాను అన్నావు. ఆ విధంగా నిద్రలోనూ ఎప్పుడూనూ ఉండేటటువంటి నేను ఒకటి, మెలకు వచ్చిన తర్వాత తెలియబడేటటువంటి నేను మరొకటి ఉంటుందా? అది మహర్షి గారి యుక్తి. వాళ్ళకి మరి అర్థమైందో కాలేదో లేదు అన్నారు. మహర్షి గారు చెప్తున్నారు, అంటే చైతన్యం అంటే తెలివి, తెలుసుకునే శక్తి, దాంట్లో వచ్చి పోతూ ఉండే అవస్థలు ఉంటాయి అనుకోవటం పొరపాటు అని తెలుస్తోంది కదా. ఆత్మ ఎల్లప్పుడూ అనుభవమే. ఆత్మ తనను తాను ద్రష్టగా, అంటే ఇక్కడ అహంకారం పెట్టుకోండి, తనను తాను అహంకారంగా భావించుకున్నప్పుడు ఇతర వస్తువుల్ని చూస్తుంది. ప్రపంచం సృష్టి కావటం అంటే ద్రష్ట దృశ్యం, అంటే చూచేవాడు చూడబడేది అనే విషయాల సృష్టియే. సినిమా తెర మీద బొమ్మలు కదులుతూ ఉండటం నువ్వు చూస్తున్నావు. నువ్వు ఆ బొమ్మల్ని చాలా ఆసక్తితో చూస్తూ ఉన్నప్పుడు నీకు తెర కనిపించదు. కానీ ఆ బొమ్మలు వాటి వెనక ఆధారంగా ఉన్న తెర లేకుండా ఉండలేవు. అట్లాగే ఈ ప్రపంచమంతా బొమ్మల వంటిది, చైతన్యము తెర వంటిది. చైతన్యము శుద్ధమైనది, శుద్ధమైనదంటే మారదు అని అర్థం అండి, ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. అది ఆత్మ శాశ్వతమైనది, మార్పు లేనటువంటిది. ఈ ద్రష్టాదృశ్యము అంటే చూచేవాడు చూడబడేది అన్న దృష్టిని వదిలించుకుంటే శుద్ధ చైతన్యం ఒక్కటే మిగులుతుంది. వారు ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు, సిద్ధాంతపరమైన ప్రశ్నే. అట్లాగైతే శుద్ధమైనటువంటి ఆ పరబ్రహ్మము ఈశ్వరులాగా అయి ఈ విశ్వాన్ని ఎందుకు సృష్టి చేసింది? అది కావాలి అనుకోకపోతే. అంటే దీని అర్థం ఏంటంటే, పరబ్రహ్మం అనేదేమో వేదాంతంలో సృష్టికి పూర్వం కూడా ఉంది, సృష్టిలో కూడా ఉంటుంది, సృష్టి తర్వాత కూడా ఉంటుంది, దానికి ఏ విధమైన మార్పు ఎన్నడూ ఉండదు. ఈశ్వరుడు అనేదేమో సృష్టిలో వస్తుంది, సృష్టి చేయటం. సృష్టి అయిపోయి ప్రళయం అయిపోయిన తర్వాత ఈశ్వరుడు అనేది ఉండదు, పరబ్రహ్మమే ఉంటుంది. అంటే ఈశ్వరుడు పుట్టి చస్తున్నాడా అంటే ఒక రకంగా అవును అని చెప్పొచ్చు. కానీ అక్కడ ఏం జరుగుతుంది? పరబ్రహ్మము తనలో నుంచి ఈశ్వరుడు అనేటువంటి ఒక భావాన్ని తెప్పించి మళ్లీ ఆ భావాన్ని తీసేస్తున్నాడు. ఈశ్వరుడు అనే భావాన్ని తెప్పించి ఈశ్వరుడు అనే భావాన్ని తీసేస్తున్నాడు అనమాట. అట్లా ఎందుకు చేస్తున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి అని వీళ్ళు అడుగుతున్నారు. మహర్షి గారు తన పద్ధతిలో సమాధానం, బ్రహ్మము గాని ఈశ్వరుడు గాని వచ్చి అట్లా చెప్తున్నారా నీకు? నువ్వు అంటున్నావు బ్రహ్మం ఈశ్వరుడుగా అయినాడు మొదలైనవన్నీ. ఇది కూడా నీ నిద్దట్లో నువ్వు చెప్పలేవు గదా. జాగ్రత్త అవస్థలోనే బ్రహ్మం గురించి, ఈశ్వరుడు గురించి, జగత్తు గురించి మాట్లాడుతున్నావు. ఈ జాగ్రత్త అవస్థ చూచేవాడు చూడబడేది ఈ రెండింటితో కూడినటువంటి ఒక అవస్థ. ఆలోచనలు పైకి ఎగసి వస్తున్నందువలన అది జరుగుతోంది. అంటే ఇవన్నీ కూడా నీ ఆలోచనల వలననే సృష్టి అవుతున్నాయి అని మహర్షి గారు కొంచెం అతీతమైన స్థాయిలోనే చెప్పారు. వాళ్ళ ప్రశ్న, కానీ నేను నిద్రపోయినప్పుడు కూడా ఈ జగత్తు ఉంటుంది, నేను దాన్ని తెలుసుకోలేకపోతున్నాను అంతే. మహర్షి గారు అది అట్లా ఉంటుంది అనడానికి రుజువేమిటి? మహర్షి గారు తన పద్ధతిలో అడుగుతున్నారని.
ప్రపంచం ఉంటుంది, నిద్రపోయినప్పుడు ఉండాలి కదా. ఎవరికైనా వచ్చే ప్రశ్న అదేనండి. మహర్షి గారు ఏమంటున్నారు, అది ఉంటుందని నీకు రుజువేంటి అంటున్నారు. ఆవిడ చెప్తోంది, ఇతరులు దాన్ని అనుభవంలో చూస్తున్నారు కాబట్టి మహర్షి గారు వాళ్ళు ఆ విధంగా, అంటే మాకు ప్రపంచం అనుభవంలో ఉన్నది అన్న విషయాన్ని నీ నిద్దట్లో చెప్పారా నీకు, లేక వాళ్ళు ఆ విధంగా చూస్తున్నారు కదా అని నిద్దట్లో నీకే తెలిసిందా? వాళ్ళు చెప్తున్నారు, లేదు. అంటే నాకు నేను లేదు, వాళ్ళెవరో వచ్చి నాకు చెప్పలేదు, మెలకు వచ్చినాక అనుకుంటున్నాం. లేదు, కానీ దేవుడు ఎల్లప్పుడూ తెలివితేనే ఉంటాడు కదా అన్నారు వాళ్ళు. మహర్షి గారు, దేవుణ్ణి వదిలేసేయి, నీ గురించి నువ్వు మాట్లాడు, నీకు దేవుడి సంగతి తెలియదు. దేవుడు అంటే నువ్వు ఆయన్ని గురించి ఏమనుకుంటున్నావో అదే. ఆయన నీకంటే వేరుగా ఉన్నాడా? ఆయన ఎవరు? అన్ని భావాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎక్కడ నిలబడుతున్నాయో ఆ శుద్ధ చైతన్యమే. నువ్వు ఆ చైతన్యమేను అన్నారు. మరి వాళ్ళకి అర్థమైందో లేదో తర్వాత ప్రశ్నించలేదు. ఓం నమో భగవతే శ్రీ రమణాయ చిదానంద